దేవునికి స్తోత్రం. దేవుని వాక్య గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ తీసుకోండి, తీసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలని మనవి చేస్తున్నాను. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వాక్యమైన తండ్రి, వాక్యములో నుండి మాతో మీరు మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఎప్పుడు చదవండి మళ్ళీని. కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవాయెను. దేవునికి స్తోత్రం. అనగా ఏమిటి? ఒక మానవ జీవితములో దేవుడు చేసే అద్భుతములు అనేకమైనవి. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నట్లయితే లోకములో నుండి ప్రభు అయినటువంటి యేసులోనికి వచ్చినప్పుడు లోక పరిస్థితిలో నుండి ప్రభు అయిన యేసుని నమ్మినప్పుడు, లేక ప్రభు అయినటువంటి యేసు బిడ్డగా మార్చబడినప్పుడు పాతవి గతిస్తున్నాయి, క్రొత్తవి అవుతున్నాయి. ప్రతి మానవ జీవితంలో క్రొత్తవి, పాతవి ఉన్నవి. ఈ క్రొత్తవి వచ్చినప్పుడు పాతవి గతించిపోతూ ఉన్నాయి. కనుక పాత జీవితాన్ని వదులుకొని క్రొత్త జీవితాన్ని అవలంబించడానికై దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. పాత బ్రతుకుని వదులుకొని, పాప బ్రతుకుని వదులుకొని క్రొత్త జీవితానికి, కొత్త బ్రతుకును బ్రతకడానికై యేసు ఈవేళ మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్ని కష్టములు ఉన్నా, ఎన్ని ఆపదలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా నూతన సృష్టిగా మార్చబడడానికి యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వెన్నో బాధలతో ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులతో ఉండొచ్చు, ఎంతో నరకముతో ఉండొచ్చు. అది ఇంటి బాధ అయినను, లేక లోక బాధ అయినను, లేక బంధువుల బాధ అయినను, చుట్టాల బాధలైనను, ఎన్ని బాధలైనను, ఎన్ని ఇబ్బందులైనను ఉండొచ్చు. వాటినన్నిటి నుండి పాత వదిలేసుకుని నూతన సృష్టిగా మార్చబడడానికే ప్రభు ఈవేళ మనలను పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఏం చేయబడాలి అంటే పాతవి గతించాలి, పాత బ్రతుకును బ్రతికించాలి, లేక గతించిపోవాలి. పాత యొక్క బ్రతుకు ఎలా ఉన్నదో, ఎలాంటి బ్రతుకును మనం జీవిస్తున్నామో, ఎలాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామో, గతించిపోయిన జీవితము, గతించిపోయిన బ్రతుకు యేసు ప్రభు అంటున్నాడు, వాటిని వదిలేయి, పాతవి గతించాలి, నువ్వు కొత్తగా మార్చబడాలి, కొత్త వ్యక్తిగా కనబడాలి. ప్రతిరోజు ప్రతి ఆదివారము మనం క్రొత్తగా కనబడాలి. అది దేవుని సన్నిధిలో, దేవుని ఆరాధనలో ఒక కొత్త వ్యక్తిగా మనకు కనబడుతూ ఉండాలి. హల్లెలూయా. నాలో కొత్తదనము కనబడాలి, నా మాటల్లో కొత్తదనము కనబడాలి, నా నడకలో కొత్తదనము కనబడాలి, నే పనులలో కొత్తదనము కనబడాలి. ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారము దేవుని బిడ్డగా ఆయన దగ్గరికి వస్తున్నాము అంటే మనలో ఏం కనబడాలంటే ప్రతి వారము కొత్తదనము కనబడాలి. గట్టిగా కొత్తదనము కనబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాతవి ఏమవ్వాలి? గతించిపోవాలి.
ఇప్పుడు కొత్తవి రావాలి. కొత్తవి ఎక్కడ రావాలి? ఎవరు రావాలి? మనలోకి రావాలి. హల్లెలూయా. మనం ఎలా కనబడాలి? మన నడవడి, మన మాట వరుస, నడవడి అంతా కూడా ఎలా ఉండాలంటే ప్రతి క్షణము కూడా, ప్రతిరోజు కూడా, వారములకు కూడా మనలో క్రొత్తదనము కనబడాలి. హల్లెలూయా. యేసు మనలో కనబడాలి. ఎవరు? గట్టిగా, నా యేసయ్య నాలో కనబడాలి. నా యేసయ్య ప్రతి వారం నాలో కనబడాలి. కనుక పాతవి గతించిపోవాలి. ఏమండి? పాతవి గతించిపోవాలి. దేవుని స్తోత్రం. అంటారు చాలామంది, బాప్తిసం తీసుకున్న తర్వాత అడుగుతారు, నువ్వు మార్చబడ్డావా? మార్పు పొందావా? మారు మనసు వచ్చిందా నీకు? అడిగితే ప్రశ్నిస్తారు మిమ్మల్ని. అప్పుడు ఏం చెప్తారు? బాప్తిసం పొందామండి, నాలో పరివర్తన రాలేదు, యథావిధంగానే ఉన్నాం, పడుకొట్టు మారలేదు, ఆ మాటలు మారలేదు, ఆ యొక్క నడవడి మారలేదు, అలాగే ఉన్నావు. బాప్తిసం పొందిన తరువాత నువ్వు ఎలా మారాలంటే ఒక నూతన సృష్టిగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. నేను ఎలా మార్చబడాలి? ఒక నూతన సృష్టిగా మార్చబడాలి. అంటే పాతవన్నీ ఏమైపోవాలి? గతించిపోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే మనం ఒక బాప్తిసము ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? అమ్మా, నూతనముగా చేయబడ్డాము. హల్లెలూయా. ఆ పాత బ్రతికేమైంది? వెళ్ళిపోయింది, పోయింది. ఇప్పుడు నూతనమైన జీవితమును మనము కలిగి ఉండాలని వాక్యం, అదుగో పాతవి గతించెను, ఇవిగో కొత్తవి ఆయను. దేవుని స్తోత్ర. ఇప్పుడు మనలో ఏం కనబడాలి? క్రొత్త ధనము, క్రొత్త మాటలు, క్రొత్త నడవడి, కొత్త యొక్క పద్ధతి నడవడి మనలో కనబడుతూ ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తోత్ర. నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను, అయినంత మటుకు చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మీరు విన్న మాటలే మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. వాటిని చాలా జాగ్రత్తగా మీరు వాక్యాన్ని వినాలని నేను మీకు మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 28వ వచనాన్ని చదువుదాం. ఆ స్త్రీ తన కుండను వదిలిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారందరితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్పండి గట్టిగాను. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి పాపాత్మురాలు, ఆమె పాపములు చేస్తున్నటువంటి ఒక వ్యక్తి, పాపానికి అలవాటు పడినటువంటి ఒక వ్యక్తి, ఆమె జీవితమే పాపము. అలాంటి వ్యక్తి ఈవేళ యేసు ప్రభుని కలుసుకుంది. యేసు ప్రభు వారి దగ్గర, బావి దగ్గర కలవడం అనేది జరిగింది. యేసు ఆయనతో మాట్లాడారు. దేవునికి స్తోత్రం. బావి దగ్గర కలిసినప్పుడు యేసయ్య అడుగుతున్నాడు, అమ్మా నాకు కొంచెం దాహమునకి అని. ఆయన అంటాడు, ఆమె అంటుంది మీరు యూదులు, మేము సమరీలము, కనుక మీకు మాకేమి లేదు, సాంగత్యం లేదు, మేము మాట్లాడుకోవడం కాదు, మేము చాలా చిన్నవాళ్ళము, మేము బాగా లేబరము, లేక మేమందరం మేము తగ్గి ఉన్న వాళ్ళము, మీరు గొప్పవాళ్ళు, మాతో మీకు సామర్థ్యం లేదు అని చెప్పి ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడింది. అయినా యేసయ్య ఆమె అడిగినది నీళ్లు. హల్లెలూయా. ఆమె అడిగినది ఏమడిగింది? నీళ్లు అడిగింది. దేవుని స్తోత్రం. ఏమడిగిందమ్మా? గట్టిగా, కొంచెం గట్టిగా
నీళ్లు మంచి నీళ్ళు అడిగింది. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, యేసయ్య ఆమె పాపమును చూస్తున్నాడు, ఆమెలో ఉన్న పాపమును చూస్తూ ఉన్నాడు. ఆమెలో ఉన్న తక్కువదనాను, ఆమెకున్న కులాను, ఆమెకున్న మతాను, ఆమెకున్న బ్రతికిన చూడలేదు. ఇక్కడ ఆమెలో ఉన్న పాపములను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆమెను ఏం చేయాలని ఈ పాప బ్రతికిలో నుండి నూతనమైన ఒక వ్యక్తిగా తయారు చేయాలి అని. హల్లెలూయా. ఏం చేయాలని? ఆ పాప బ్రతికిలో నుండి ఆమె బ్రతికుని ఎలా చేయాలని? ఒక నూతనమైన వ్యక్తిగా ఆయన చేయాలని ఆయన తలంచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెకు ఆ విషయం తెలియదు. ఆయన లోకమును కలగజేసిన వాడు, లోక పాప భారాన్ని మోయటానికి వచ్చిన వాడు, నా పాపములను తీసివేయగలవాడు, నన్ను క్షమించగలవాడు, నా పాపములో నుండి వెలుపలకు తీసి ఒక నూతనమైన జీవితాన్ని నాకు ఇవ్వడానికి వచ్చినవాడు అని ఆమెకు తెలియదు. ఆమెలో ఉన్నటువంటి పాపమే, ఆ పాప బ్రతికే, ఆ పాప మాటలే, ఆ పాప జీవితమే ఆమెలో ఉండి అవి కనబడుతున్నాయి. కానీ ఈమెలో చెప్పండి, ఒక నూతనమైన జీవితము కావాలి అనుకోవటం లేదు. ఎలాగే బతుకుదాం, ఈ బతికే బాగుంది, ఇలాగే జీవిద్దాం, ఆయన ఎవరైతే నాకెందుకులే. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎలా బ్రతకాలి? ఆయన ఏమనుకుంటున్నాడు అంటే, ఒక పాపి అయిన నీవు, లేక ఒక వ్యభిచారి అయినటువంటి నిన్ను ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి స్త్రీగా, మంచి బిడ్డగా, ఒక నూతనమైన వ్యక్తిగా లోకమునకు కనిపించాలి. లోకానికి ఒక మంచి వ్యక్తిగా కనబడాలి. లోకములో ఉన్న ప్రజలకు ఈమెలో ఉన్న యేసు కనబడాలి, ఈమెలో ఉన్న మంచితనము కనబడాలి, ఈమెలో ఉన్న నూతన జీవితం కనబడాలి. ఇది ఆశపడుతున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆమెలో ఆ ఆశ లేదు. ఏముంది? ఆమెలో ఆశ లేదు. ఎవరైతే నాకెందుకు, ఆయన నీళ్ళు అడిగాడు, పో తాగడానికి నీళ్ళు అడిగాడు, అంతవరకే. ఆయన ఎవరైతే నాకెందుకు అనుకుంటుంది. కానీ యేసయ్య ఎలాగనుకున్నాడా? ప్రతి జీవితమును కూడా దిద్దడానికి వచ్చిన వాడు యేసయ్య. ఈవేళ మనల్ని కూడా దిద్దడానికి వచ్చినాడు యేసయ్యే. మన జీవితాలను కూడా నూతనముగా చేయడానికి వచ్చిన వాడు యేసయ్యే. మన బ్రతుకులు, మాసిపోయిన బ్రతుకులు, పాపిపోయిన బ్రతుకులు, పాపి అయిన బ్రతుకులను నూతనముగా చేయడానికి వచ్చిన వాడు యేసయ్యే. దేవుని స్తోత్రం. ఇంకా గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఓపిక అయిపోయింది, ఓపిక అయిపోతుంది. మళ్ళీ గట్టిగా. ఏమి చేయాలని వచ్చాడు? ఏం చేయాలని వచ్చాడు? దేవుని ఎగిస్కేల్లో చెప్తాడు ఒక మాట, నీచమైన దానిని ఘనమైన దానిగా చేయటానికి వచ్చాడట. హల్లెలూయా. ఎలాగా? ఎలాగా? గట్టిగా. నీచమైన దానిని ఘనమైన దానిగా చేయడానికి వచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఆ స్త్రీ నీచమైనది, ఆ స్త్రీ పాపము కలిగినది, ఆ స్త్రీ ఎవరు కూడా ఆమెతో మాట్లాడేవారు కాదు. ఇంత దరిద్రపు బ్రతుకుతా ఉంది, నీచమైన బ్రతుకుతా ఉంది. ఈ నీచ జీవితాన్ని ఎలా చేయాలనుకుంటున్నాడు? ఘనమైన దానిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాగా? 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 ఘనమైన దానిగా చేయాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇవాళ మనము కూడా, మన జీవితములు కూడా ఎలా ఉన్నాయి అంటే, ఒక ఘనమైన జీవితాన్ని చేయడానికి రండి. ఎవరి దగ్గరికి రండి? నేనే మార్గము, నేనే సాక్ష్యము, నేనే జీవమును, నేనే మార్గము, నేనే సాధ్యము, నేనే జీవమును,
నేనే కాటి ఎవరు లేరని నేనే నిలిచి చెప్పిన యేసుని యొద్దకు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. నేనే మార్గాన్ని, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడును నా తండ్రి రాజ్యములోనికి రాడు. ఓ నీచ జీవితము కలిగిన ఓ స్త్రీ, నా కుమార్తె, నేను ఎలా చేయాలనుకుంటున్నాను? ఘనమైన దానిగా చేయాలనుకుంటున్నాను, నూతనమైన దానిగా. ఈవేళ పాప బ్రతికంతా పోయి, ఆ జీవితం అంతా పోయి, ఒక నూతనమైన ఒక సృష్టిగా, నూతనమైన వ్యక్తి, నూతన బ్రతుకు కలిగినట్లుగా చేయాలనుకుంటున్నాను. నీవేమనుకుంటున్నావు అంటే, అయ్యి ఏంటైనా చేదుకోవటానికి చేతైనా లేదే. ఏమండి, ఏమి లేదు. అసలు ఆ అధ్యాయం ఎప్పుడన్నా పూర్తిగా అవ్వాలని మీరు చదువులు ఎవరో చేయతండి. యోహాను సువార్త 4వ అధ్యాయము పూర్తిగా ఎవరైనా చదివిన వాళ్ళు ఉన్నారా? మీకు ఎందుకు అనవసరం? మీకు బైబిల్ అనవసరం. పొడ పెట్టుకుని అట్టుకెళ్ళటానికి కాదు. బైబిల్ చదవండి, ఒక సెట్టి బైబిల్ చదవండి. కొన్ని సంగతులు తెలుస్తాయి, అందులో పాపపుణ్యాలు ఏంటో తెలుస్తుంది, అందులో మంచి ఏంటో చెడ్డ ఏంటో తెలుస్తుంది. ప్రతి మానవ జీవితం ఎలా ఉంటుందో దాని యొక్క అర్థం ఏంటో తెలుస్తుంది. చదవటం మొదలెట్టండి. ఆ 4వ అధ్యాయం ఎన్నోసార్లు చెప్పాను. ఏమంటుంది? ఆయన అన్నాడు, అమ్మా కొంచెం నా మంచినీళ్ళు అమ్మా అన్నాడు. మళ్ళీ చదువుతావమ్మా ఎందులోను? 4వ అధ్యాయం యోహాను సువార్త. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకుంటకు అక్కడికి రాగా, సమరయ స్త్రీ అక్కడ నీళ్లు చేదడానికి రాగా, యేసు నాకు దాహమునిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఏమన్నాడు? ఇంకేమని అన్నాడు? ఏమని అడిగాడా? దాహం వేసినప్పుడు ఎవరైనా అడుగుతారు, అంతే కదా. ప్రయాణం చేస్తున్నప్పుడు దారి ప్రక్కన ఎక్కడైనా ఒక మంచి నీడల కాడ ఆగి అక్కడ నువ్వు ఉంటే తాగడమో, లేదా పక్కన ఎవరైనా ఉంటే అయ్యా కొంచెం దాహం అవుతుందండి కానీ మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతారు కదా. అడుగుతారు. అది మంచిదే, సఫమైన పని. అలాగే ఈయన దగ్గర ఏమీ లేవు. ఆ బావి దగ్గర కూర్చుని ఉన్నాడు ఒంటరిగా. చేదు కూడా అక్కడ చేదలేదు. ఎవరికి నూతుల దగ్గర చేదల బకెట్టీలు ఉండి ఆ దారిన ప్రయాణం అయ్యే వాళ్ళు తోడుకుని త్రాగి చక్కగా చేద తీసుకుని వెళ్ళేవారు. కానీ ఇక్కడ చేద లేదు. ఈమె మాత్రమే కడబట్టుకుని వచ్చింది. ఆ తాడు కట్టుకుని దానికి ఆ గిరిక లాక్కుని వెళ్ళటానికి వచ్చిందనమాట. అలాంటి సమయంలో నీళ్ళు అడిగాడు. తప్ప మాట్లాడండి. తప్ప నీళ్ళు అడగడం తప్ప? నీళ్ళు అడిగినందుకు ఏందో అని చెప్పిందో తెలుసా? ఎన్ని చెప్పిందో చెప్తాను. సరే ఒకటి ఎక్కటండి. మీరు యూదులు, మేము సమరయులము, మీకు మాకు సాంగత్యము లేదు అంది. సాంగత్యం గొడవ ఎందుకమ్మా? ఇక్కడ సాంగత్యం గొడవ ఎందుకు? లోనున్నటువంటి యొక్క పాపపు యొక్క ఆ బ్రతుకు బయట పెట్టుకుంటుంది. అర్థమవుతున్నాయి నా మాటలు మీకు? ఆమెలో వల్ల పాపము ఏం చేస్తుంది? మాటల ద్వారా బయట పెడుతున్నారండో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది మాటల ద్వారా ఆమెలో ఉన్నటువంటి అభిప్రాయాలు ఏం చేస్తారు? చాలామంది వారిలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి యొక్క భావాలను ఎలా చెప్తారంటే మాటల ద్వారా. ఎలా చెప్తారు? మాటల ద్వారా చెప్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా చెప్తారు? తప్పుగా భావించొద్దు. ఏమంటే ఇంట్లో పందారు అయిపోయిందండి అన్నారా? ఎవరికి చెప్పారు? ఇంట్లో యజమానుడికి మాట ద్వారా పంచర్ అయిపోయింది అన్నప్పుడు ఏం చేస్తాడు? ఆ మాట ద్వారా చెప్పాడు కనుక ఆయన పట్టుకొచ్చి ఇవ్వాలి. అది మాట ద్వారా. అలాంటి మాట ద్వారానే ఈమె పెడదారిని పెడుతుంది. పెడదారిలో మాట్లాడుతుందండి. ఎలా మాట్లాడుతుందమ్మా? ఎలా గట్టిగానండి, తప్పేమీ లేదు. ఎలా మాట్లాడింది?
పెడదారిలో మాట్లాడింది. మీరు యూదులు అన్నాడు, మేము సమరయులం అన్నారు, ఒక అయిపోయింది. తర్వాత అయ్యో చేదుకోవడానికి చేదన్యను లేదే నీ దగ్గర, ఇది ఒక ప్రశ్న. ఏమి లేదు? చేదుంటే నిన్ను అడగవలసిన పని లేదు కదా. చేదంటే నువ్వు రాకముందే నీళ్ళు, ఆ నూతిలో నీళ్ళు తీసుకొని శుభ్రంగా కాలు చేతులు కడిగి మొహం కడుక్కొని శుభ్రంగా తాగేసి చెట్టు కింద కూర్చున్నావు. ఆమె లేవలేదు అక్కడ. చేదలాగే కానీ నిన్ను అడిగింది. అయ్యో పాపం, మళ్ళీ పాపం, నీకు చేదన్యం లేదే. ఇంకొకటి మూడో ప్రశ్న, ఈ బావి చాలా లోతైనది అంది. ఈ బావి ఎంత లోతైంది? చాలా లోతైందట. తెలీదా? ఆయనకి తెలీదా? ఆ వ్యక్తికి తెలీదా? అక్కడ యేసుకి బావి ఎంత లోతైనదో, అది ఎంత లోతుగా ఉందో తెలీదా? 6 మొగులు నెట్టుకొని కూర్చున్నది తెలీదా? ఆ లోతైన బ్రతుకు ఎలాంటిదో తెలీదా? ఆ లోతైన జీవితం ఎలాంటిదో తెలీదా? నిన్ను నేనేమో నూతనగా మార్చాలి, నిన్ను నేనేమో నూతన వ్యక్తిగా చేయాలని నేను అనుకుంటుంటే నీ బ్రతుకుని బయట పెట్టుకుంటున్నావు. ఎలాగా? ఆమెలో ఉన్న భావాన్ని ఏం చేస్తుందండి? మాటల ద్వారా బయట పెడుతుందమ్మా. దేవునికి స్తోత్రం. ఎంత మంచిదో. ఈ వ్యక్తి ఎలా మాట్లాడుకుంటున్నాడు? ఆయన అడిగింది ఒక మాటే. ఆయన అడిగింది నీళ్ళు అడిగాడు అంతే. ఈ తత్మ ఉన్నాయన్నీ చదువుకున్నది, ఇవన్నీ చదువుతూ ఉంది. లోతైనది అంది, చేదుకోవడానికి చాదలేదు అంది. అవన్నీ ఉంటే ఆమె నిన్ను అడగవలసిన పని లేదండి. దేవునికి స్తోత్రం. అప్పుడు అన్నాడు, అమ్మా ఈ జీవజలము నిన్ను అడుగుతున్నవాడు ఎవడో నీకు తెలుసుంటే నీ వల్ల మాట్లాడము అని ఆయన ఒక్క మాట అడిగిన తర్వాత అవి నాకు కావాలి అంతే. అవి నీకు కావాలంటే అబ్బాయి నీ భర్త తీసుకురమ్మన్నాడు. అప్పుడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్తను తీసుకురాపోయి ఆ జీవజలం ఇస్తాను, నీ జీవితాన్ని మారుస్తాను, నేను నీ జీవితాన్ని రాస్తాను, తిరగరాస్తాను, మళ్ళీ నూతన సృష్టిగా నిన్ను మార్చేస్తాను. వెళ్ళి భర్తను తీసుకురా ఉంది. అవుతుంది. అక్కడ మళ్ళీ ఇంకొక అబద్ధం, అందమైన అబద్ధం. ఎలా తెలుసా? నాకు పెనిమిటి లేడు అంటున్నప్పుడు ఎలా వినండి, సరే జాతం అనండి. అంటున్నప్పుడు అయితే నీవు భర్త లేడన్నమాట సరియే, కానీ ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదన్నాడు. ఇప్పుడున్నవాడు, ప్రజెంట్లో ఉన్నవాడు. అక్కడ అన్నం పెట్టింది ఒకడికి అన్నం పెట్టింది ఆ ఇంట్లోనూ. ఆడికి నీళ్ళకి వచ్చిందన్నమాట. ఈడు 6వ వాడు. ఎన్నవాడు? బాగా లెక్కెట్టుకోండి. ఇంట్లో ఇప్పుడు ఇంట్లో ఉన్నవాడు ఎన్నవాడు? 6వ వాడు. అంతకుముందుకు 5 ఉన్నాయి. దేవుని స్తోత్రం. అలాంటి పాపాలు లేవా? అలాంటి బ్రతుకులు లేవా? నీచ జీవితాన్ని జీవించుచున్న ఈమెను ఘనమైన దానిగా చేయటానంటున్న ఆ గొప్ప దేవుడు నేను చెయ్యాలి, నీ బ్రతుకుని మార్చేస్తాను, నీ జీవితాన్ని మార్చేస్తాను అని ఆయన మాట్లాడుతుంటే నీ బ్రతుకుని బయట పెట్టుకుంటున్నావు. నీకున్నదంతా బయట పెట్టుకుంటున్నాడు. నాకు పెనిమిటి లేడండి. లేడమ్మా, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాదు. ఇలా వినండి, నా మాట వినండి. ఆమె యొక్క వల, ఆమె వేస్తున్న వల ఇలా వినండి. నా వంక చూడండి సారి. ఏం వేస్తుంది? ఎవరికి వేస్తుంది? ఏసయ్యకో వల ఎదురుతుంది. ఇక్కడ ఆ మాటల ద్వారా వల ఇసురుతూ ఉంది. అంటే ఇప్పుడు ఎన్నోవాడు అయినా? 7వ వాడు. ఎన్నోవాడు? సరే జాగ్రత్త వినాలి, మీరు బాగా వింటే అర్థమవుతుంది. వల ఎత్తండి. ఏమైనా ఎత్తండి? అయ్యయ్యో పాపమమ్మ, చేదైనా లేదే నీళ్ళు తీసుకోవడానికి, ఇది బావి చాలా లోతైనది, ఇట్లాంటి మాటలంట. ఆ వల ఇట్లా వేస్తుంటే ఈ వలలకు పడే చేప కాదు ఇది కదా, ఈ వలకు పడే చేప కాదు ఇది. దేవుని స్తోత్రం. వలలకు చిక్కేటటువంటి ఒక వ్యక్తి కాడు ఈ యేసయ్య. ఎలాంటి వాడో తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. 1 యేసయ్యకు వలేస్తుంది మాటల ద్వారా. 2 ఒకటి అన్నం పెట్టి వచ్చింది. 3వ మాట ఏంటంటే 5 ఇంకా ఉన్నారు. ఆ రాత్రి టైం టేబుల్ ప్రకారంగా వచ్చిపోతుంటారు. దేవుని స్తోత్రం.
ఇప్పుడు నిన్ను ఎలా మార్చాలి? 5 ప్లస్ 1 అన్నం తినేవాడు ప్లస్ ఎంతమంది? 6 ప్లస్ 7 వేసేదో 7 లెక్కేసుకుంది. అంటే ఈ స్త్రీకి దాహం ఎక్కువ. ఈ దాహముతో ఉన్నటువంటి స్త్రీ పాపదాహముతో ఉన్నది, పాపదాహముతో బ్రతుకుతా ఉన్నది. ఇంతమంది వల్ల ఈమె అడుగుతున్నటువంటి ప్రశ్నలు యేసయ్యను కూడా చిక్కించాలని చూసింది, యేసయ్యను కూడా మోసం చేయాలని చూసింది. పాపముతో ఉన్నటువంటి ఈ స్త్రీని ఎలా మార్చాలి అని యేసయ్య చక్కగా మాట్లాడాడు. దేవుని స్తోత్రం అండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు లేరంది, లేరన్న మాట సభమే, నిజమే చెప్పావు కానీ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చెప్పండి గట్టిగా, దేవుని స్తోత్రం. దేవుని పిల్ల విశ్వాసం ఆమెలో ఉన్నటువంటి పాపం అంతయు బయట పెట్టింది కనుక యేసయ్య అంటున్నాడు, నీ పాపమును క్షమిస్తున్నాను. ఇప్పుడు అప్పుడు ఏమైపోయింది? పాపములు క్షమించబడ్డాయి. ఒప్పుకుంది, తప్పు చేశాను ఒప్పుకుంది, నేను తప్పే చేస్తున్నాను ఒప్పుకుంది. 5 అన్నది, 6 అన్నది, ఇలాంటి పాపములన్నిటినీ దేవుని దగ్గర ఒప్పుకుంది కనుక యేసయ్య క్షమించాడు. దేవునికి స్తోత్రం. క్షమించి ఎలా మార్చాడంటే ఆ పాపిని, ఆ యొక్క పాత జీవితాన్ని, నాశనం అయిపోయిన అంటే ఏంటంటే చెప్పండి ఏమన్నా క్షీణించిపోతున్న ఆ బ్రతుకుని ఇవాళ ఘనమైన దానిగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పరిగెత్తింది? ఊళ్ళో పరిగెట్టింది. చదవండి అమ్మా. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి వదిలి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ. ఏమండి ఎవరితో చెప్తుంది? ఎవరితో చెప్తుంది? ఊళ్ళో వారితో చెప్తుంది. దేవునికి స్తోత్రం. అంత ముందు ఊళ్ళోకి వెళ్ళలేదు. అందులోకి నీళ్ళకి ఎంత ఏ టైంలో వచ్చింది? 1 గంట. వింటున్నారా? ఏ టైంలో వచ్చింది అమ్మ? అందరు చెప్పండి. 1 గంట టైంలో దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకని? బావికి నీళ్ళు ఎప్పుడు వెళ్తారు? పొలాయి ఎప్పుడు వస్తుంది? పొద్దున్న వచ్చేది 6 7 నీళ్ళు పట్టుకునే వాళ్ళందరూ నీళ్ళు పట్టేసుకుంటారు, అందరూ వెళ్ళిపోతారు ఎక్కడో అక్కడికి. కానీ 1 గంటకు వస్తుందా? ఈ బావి దగ్గర నీళ్ళు తెచ్చుకున్నారు అందరూ, ఉదయమే తెచ్చుకున్నారు నీళ్ళు. 6 గంటలకు 7 గంటలకు తెచ్చుకుని అందరూ వెళ్ళిపోయారు. ఎవ్వరూ లేని సమయంలో అందంగా తయారయ్యి చక్కని కడవోటి మా భుజాన్ని పెట్టుకుని సంకన పెట్టుకుని మంచి టిప్పు టప్పమంట బయలుదేరి సోగు చూసుకుంటా బయలుదేరి ఆనందంగా బయలుదేరి వచ్చింది. ఏ టైము? 1 గంట టైంలో వచ్చిందండి. దేవుని స్తోత్రం. రానే వచ్చింది. పట్టుకున్నాడు యేసయ్య. ఈ వేళ 1 గంట జనములో 1 గంట టైములో వచ్చిన ఈమె ఎందుకు వచ్చిందంటే ఎవ్వరు లేని సమయంలో వచ్చింది. ఎందుకు వచ్చింది? ఉంటే ఏమంటారు? మంచిదంటారా? నువ్వు బలేటిదానివి, చాలా మంచిదానివి, నాతో మాట్లాడుతూ ఉంటావు, ఎప్పుడైనా సాయం అడిగి తప్పు అడిగితే ఇస్తూ ఉంటావు, నువ్వు చాలా మంచిదాని అంటారా? మరి ఏమంటారండి? ఏమంటారమ్మా? నువ్వు అప్పుడైతే ఇస్తావు, చాలా మంచిదానివి, నువ్వు చాలా మంచిదాని, చాలా బాగా మాట్లాడతావంట, అందరింటికి వెళ్తావంట, అందరింటికి వస్తావంట, ఎలాగంటారా? పొగుడతారా? మరి ఏమంటారు? పాడుముండా, ఊరంతా పాడు చేస్తాను పాడుముండా అంటారా? పాడుముండా, ఊరంతా పాడు చేస్తున్నావు అని నానా రకాలుగా మాట్లాడతారు. అలా మాట్లాడతారని ఎవరు కనబడకుండా ఏ టైంలో బయలుదేరింది? 1 గంట టైంలోను సరిగ్గా దొరికాడు యేసయ్య. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ టైంలో అక్కడికి వస్తాదో దేవునికి తెలుసు కనుక అదే టైంలో కూర్చున్నాడు వచ్చి యేసయ్య. హల్లెలూయా. కూర్చున్నాడు, మాట్లాడాడు, పట్టుకున్నాడు, ఆ పాపిని రక్షించాడు. ఈ వెళ్ళలా మారిపోయింది. నూతనంగా మారిపోయింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు పరిగెట్టింది ఊళ్ళోకి. ఎక్కడికి? ఊళ్ళోకి ఇప్పుడు పరిగెట్టింది. చదవండి 28వ వచనం. ఆ స్త్రీ తన కొండ వదిలిపెట్టేసి ఊరిలోనికి వెళ్ళి. ఎక్కడికి వెళ్ళింది? అందరు చెప్పాలి. ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళే ధైర్యం వచ్చింది.
వచ్చిందమ్మా? ఊళ్ళోకి వెళ్ళిపోయి ప్రజలతో మాట్లాడేటంత ధైర్యము ఎందుకని? 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 బ్రతుకు మార్చుకుంది కనుక. యేసయ్య బ్రతుకు మార్చాడు కనుక. ఇప్పుడు ఎలా మారిపోయింది? నూతనమైన మనిషిగా మారిపోయింది. బుద్ధి మారిపోయింది, నడక మారిపోయింది. కడబట్టుకుని వచ్చిన నడక ఎలా నడిచిందో, యేసయ్య ఆమె దూరాన్ని అక్కడ కూర్చుని ఉన్నాడు, చూసిందంట. ఎలా నడిచిందంటే అలా నడిచింది. ఎలా నడిచింది? ఇంక నేను ఎంతో వర్ణించి చెప్పలేను, కానీ ఎలా నడిచిందంటే అలా నడిచిందంటే. యేసయ్య అక్కడక్కడ కూర్చుని ఉంటే బావి దగ్గర ఈవిడ ఆమె దూరం నుండి ఆ కడవతో పట్టుకుని రావడానికి అంత శృంగారముగా వంగారముగా నడుస్తూ వచ్చింది. ఈవేళ నడకయే మారిపోయింది. ఆ బ్రతికే, ఆ జీవితమే హల్లెలూయా ఏం మారింది? తన బ్రతుకు మారిపోయింది. నడక, జీవితము. ఇప్పుడు ధైర్యం వచ్చేసింది. ఏమొచ్చింది? ధైర్యం వచ్చి ఎక్కడ పరిగెడుతుంది? ఊళ్ళోకి వెళ్ళిందట. చదవండి, మాట కరెక్ట్గా చదవండి ఒకసారి. ఆ స్త్రీ తన కొండ వదిలిపెట్టి ఊరిలోనికి వెళ్ళి. ఎక్కడికి వెళ్ళిందమ్మా? హల్లెలూయా. ఇంతకుముందు ఎక్కడుందమ్మా? ఊరి వెలుపల గుడిసెలో ఉంది. ఎవరు రాకోకుండా, ఎవరన్నా వస్తే కనబడకుండా చీకట్లో వేసుకుంది గుడిసె అంట. ఊరికి అంటే ఒక గ్రామానికి పక్కనే ఎక్కడ వేసుకుంది? ఒక గ్రామానికి ప్రక్కన వేసుకుంది. ఎవరు కనబడకుండా, వచ్చిపోయేవాడు ఎవడో కనపడకుండా, చీకటిని వచ్చినా సందాలు వచ్చినా పొద్దున్న ఎప్పుడు వచ్చినా కనపడకుండా ఊరికి దూరంగా వేసుకుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందంట? ఊర్లోకి వెళ్తున్నట్టు. ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. ఊర్లోకి వెళ్ళేటంత ధైర్యం వచ్చింది. ఊర్లోకి వెళ్ళి ప్రజలందరితో చెప్పిన ధైర్యం వచ్చింది. అంటే ఈవేళ ఆ పాత బ్రతుకుని వదులుకొని చెప్పండి, నూతనమైన జీవితాన్ని కలిగింది. హల్లెలూయా. బ్రతుకే మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఏం మారిపోయిందమ్మా? బ్రతుకే మారిపోయింది. ఊళ్ళోకి వెళ్ళి రండి రండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని కూతురిగండి రండి అంత. ఎలా చూసారా మాట? నేను చేసినవన్నీ ఏం చెప్పాడు? చెప్పాడా లేదా? నువ్వు ఎలాంటి దానివో తెలిసిపోయింది. నీ జీవితం ఏంటో తెలిసిపోయింది. నీ బ్రతికేంటో నాకు తెలిసిపోయింది. అన్నీ చెప్పేశాడు. నేను చేసినవన్నీ కూడా చెప్పినవాడు అక్కడ ఉన్నాడు రండి అని చెప్పి ఊరంతా కదిలించి పదేసి ఊరంతా రక్షించింది. దేవుని స్తోత్రం. ఏం చేసింది? ఏం చేసిందమ్మా? ఊరంతా హల్లెలూయా. దేవుని స్తోత్రం. రక్షించబడింది కనుక, మారు మనస్సు పొందింది కనుక, నూతన జీవితాన్ని పొందింది కనుక, నూతన వ్యక్తిగా మార్చబడింది కనుక ఆ కడవ వదిలేసింది. ఏ కడవ? ఆ పాపం అనే కడవ. ఇంకా బ్రతుకుని వదిలేసింది, ఆ జీవితం వదిలేసింది. ఇప్పుడు నూతనమైన వ్యక్తిగా బయలుదేరి వెళ్ళింది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చిన్ని ప్రశ్న, పెద్దదైన మీకు అందరికీ. ఇప్పుడు మార్చబడిన సమరయ స్త్రీ ఊరిలోకి వెళ్ళి 10 మందికి చెప్పి, ఊర్లో వాళ్ళందరికీ చెప్పి యేసు దగ్గరికి తీసుకొచ్చింది. అంతే కదండి? హల్లెలూయా చెప్తారా? ఏమంటారా? నిజమన్న వాళ్ళు ఎవరో చేయొద్దండి, నమ్మిన వాళ్ళు ఎవరో చేయరు. హల్లెలూయా. యేసు మీద నమ్మకం లేదా? నమ్మకం లేదా? యేసయ్య మీద నమ్మకం ఉందా? మార్చబడిందని నమ్మకం ఉందా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. వినండి, ఇప్పుడు ఆ ఒక్క వ్యక్తి యేసయ్య వల్ల మార్పు పొంది, యేసుని పొంది, యేసు చేత రక్షించబడి ఈవేళ ఊరిలోకి వెళ్ళి ఊరందరికీ చెప్పింది. దేవుని స్తోత్రం. చిన్న ప్రశ్న, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో బాప్తీసాలు తీసుకుని ఓ 30 ఏళ్ళు అవ్వచ్చు, 20 అవ్వచ్చు, 25 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, పోనీ కనీసం 2 సంవత్సరాలు అయ్యింది. ఏ వ్యక్తి కన్నా యేసు కోసం చెప్పి తీసుకొచ్చామా? ఇది నా ప్రశ్న. ఏ ఒక్క వ్యక్తికైనా నా యేసయ్య కోసం చెప్పి నేను ఎలా రక్షించబడ్డాను, నేను స్వస్థత పడ్డాను, నేను బాగుపడ్డాను, రా గుడికి వెళ్దాం అని ఏ వ్యక్తికైనా చెప్పారా? నో ఆన్సర్. అసలు మేము రావడమే చాలా గొప్ప, గుడికి రావడం మేము రావడమే పెద్ద గొప్ప, దేవుణ్ణి అయితే నమ్మేస్తాం.
పేరు, దేవుని పేరు నమ్మామంటే దేవుని పేరు నిలబెట్టాలి. రక్షించబడింది కనుక దేవుని పేరు నిలబెట్టింది, పరిగెట్టుకుని వెళ్ళింది ఊరిలోకి. ఎంతమందో చెప్పి ఊరంతా చెప్పేసిందట. ఎంతమంది? ఆ ఊళ్ళో అందరికీ చెప్పేసింది. ఇక ఊళ్ళో వాళ్ళందరూ దండెత్తుకుని ఎవరు 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 ఎవరని అందరూ యేసయ్య దగ్గరికి వచ్చారు. దేవుని స్తోత్రం. మన ఊరంతా తీసుకురాగలే, కనీసం ఇంట్లో వాళ్ళన్నా, భార్యగా ఉన్న వాళ్ళు, భర్త అయిన భార్య అయినా, లేక మీ బంధువులకైనా, మీ అంద సంబంధులకైనా, లేకపోతే రక్త సంబంధులకైనా ఎవరికైనా చెప్పామా? ఎవరినైనా యేసు దగ్గర తీసుకొచ్చామా? పాతవి గతించెను, ఇవిగో క్రొత్తవి ఆయన. ఆ క్రొత్త జీవితమే అనేకులను రక్షించింది. ఆ క్రొత్త జీవితము ఆ పాప జీవితాన్ని నుండి విడుదల పొంది అనేకులకు రక్షణ ఇచ్చిందని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చెప్పండి, దేవుని స్తోత్రం. మనము మార్చబడ్డాం, యేసుని నమ్ముకున్నాం, కానీ మనము కూడా పాతవి గతించిపోవాలి. నమ్మమే కానీ పాత క్రియలు, పాత మాటలు, పాత అలవాట్లు మనం తీసుకుని ఒకరికి చెప్తే ఆ వ్యక్తి దేవుని యొద్దకు రావడానికి సిద్ధపడతాడు. కనుక మనం ఎంతమందికి చెప్తాం? ఎంతమందికి మనం వాక్యాన్ని చెప్పగలం? ఎంతమంది నేను మా తలుపున ఫలానా ఇంతమంది నేను తీసుకొచ్చాను అని చెప్పగలరు? దేవుని యొక్క పిల్లలుగా మీరు ధ్యానించుకోండి, ఆలోచించండి ఈ విషయాన్ని. దేవుని స్తోత్రం. కనుక 28వ వచనములో, అప్పుడు ఆ స్త్రీ తన కొండ వదిలి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన, నేను చేసినవన్నీ చెప్పేశాడు. నా తప్పులన్నీ చెప్పేశాడు. నువ్వు ఇలాంటి దాన్ని అని చెప్పాడు. ఇక తప్పలేదు, ఒప్పుకున్నాడు. నేను పాపిని బాబు మహాప్రభు అని చెప్పి ఒప్పుకొని క్షమాపణ పడింది. కనుక అలాగే మనము కూడా మనం చేసినవన్నీ దేవునికి చెప్పి క్షమాపణ పొందుకుని యేసు బిడ్డగా ఉందాం. అలాగే అనేకులకు మనం కూడా యేసయ్య గురించి మాట్లాడదాం, యేసయ్యకు చెప్దాం, యేసయ్యతో పాటు మనల్ని కూడా తీసుకొద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఎలా ఉంటుందో మాకు తెలియదు, ఇప్పుడు ఏమవుతావో మాకు తెలియదు. దేవుని బిడ్డగా, నూతన సృష్టిగా మేమందరము కూడా పాపమును ఒప్పుకొని నూతన సృష్టిగా చేయబడి యేసు బిడ్డగా మార్చబడి అనేకులకు నీ వాక్యాన్ని చెప్పేటట్లు, అనేకులను తీసుకొచ్చేటట్లు సహాయం దయచేయండి. మా కుటుంబాలను దీవించండి, మా బిడ్డలను దీవించండి, మాకు ఇచ్చిన సిరి సంపదలు దీవించండి, ఆశీర్వదించమని, వచ్చిన ప్రతి బిడ్డను కూడా నీ కృపలో వాడుకొనమని ఆశీర్వదించమని, యేసయ్యా నీ పాపాలు పట్టి నీ పాదాలు పట్టి అడుగుచూ ఉన్నాము. రాలేని బిడ్డలు క్షమించండి. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రావాల్సిన దీవెన ఆశీర్వాదములు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మరణాత.